హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఏంటి కుక్కర్ యొక్క మూత పెట్టుకున్నారా అంటున్నారా అండి? అందులో ఉన్న గ్యాస్కెట్స్ అయితే ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది కదండి తరచూ వాడడం వల్ల. వాటిని అయితే ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము, ఎందుకు యూజ్ లేదని. ఈ గ్యాస్కెట్స్ యూజ్ చేసి అందమైన 4 ఐడియాస్ తో వచ్చేసానండి. ఐడియాస్ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, అంతేకాకుండా ప్రతి ఐడియా చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే నేను పాడైపోయిన గ్యాస్కెట్ మరియు అట్టముక్క తీసుకున్నానండి. ఇప్పుడు స్క్వేర్ టైప్ లో ఉన్న ఒక పేపర్ తీసుకొని చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దీనైతే ఆకు షేప్ లో అయితే కట్ చేసుకుంటున్నాను. అది కూడా పెద్ద సైజ్ లో అండి. ఆకులను అయితే కట్ చేసుకున్న ఈ పేపర్ నైతే అట్టముక్క మీద ఉంచి డ్రా చేసుకొని చూడండి. దీనైతే కట్ చేసుకుంటున్నాను. అట్టముక్కనైతే సేమ్ ఇలాగే నేను 4 పీసెస్ ని తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకి అయితే బ్లాక్ చాలా బాగుంటుంది, కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఆకులకైతే ఈ విధంగా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ గ్యాస్కెట్ తీసుకున్నానండి. దానికి కూడా కేవలం పైన మాత్రమే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ బ్లాక్ గానే ఉంటుందండి. కలర్ అయితే అప్లై చేసుకున్నట్లయితే ఇంకా చాలా బ్రైట్ గా కనిపిస్తుందండి. ఈ విధంగా గ్యాస్కెట్ కి ఈ ఆకులకి కలర్ అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నేను ఫెవికల్ అయితే తీసుకుంటాను. గ్యాస్కెట్ కి అయితే ఈ విధంగా కొద్దిగా స్పేస్ ఇచ్చి ఈ ఫెవికల్ అయితే యాడ్ చేసి స్క్వేర్ టైప్ లో ఉన్న అద్దాలను అయితే సెట్ చేస్తున్నానండి. అండ్ వాటి మిడిల్ లో కూడా ఈ విధంగా డైమండ్ షేప్ లో ఉన్న అద్దాలు అయితే సెట్ చేస్తున్నాను. దీనైతే ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆకులను అయితే కూడా నేను సేమ్ ఇలాగే అద్దాలు అయితే సెట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో అయితే వాటి చుట్టూరున్న ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను. వైట్ పాయింట్ తో చిన్న బ్రష్ సహాయంతో ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఇలా ఆ గ్యాస్కెట్ కి మరియు ఈ ఆకులకి సైడ్ లో వేసుకున్న తర్వాత మిడిల్ లోనే కాకుండా కింద కూడా విధంగా రౌండ్ షేప్ లో ఉన్న అద్దాలు సెట్ చేసుకున్నానండి ఆకులకైతే. అండ్ వాటికి కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నాను. వీటిని అయితే అందంగా చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను సూది మరియు దారం తీసుకున్నానండి. దారం అయితే ఉలన్ దారం అనమాట. దీని ప్లేస్ తో మీరు నార్మల్ దారమే కొన్ని వరుసలు తీసుకునే విధంగా తీసుకోవచ్చు. దారాన్ని అయితే కింద ముడి వేసుకొని చూడండి, ఆకునైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. దారంకి అయితే సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత కొన్ని పల్స్ తీసుకున్నానండి. ఒక 3 పల్స్ తీసుకునే విధంగా ఆకు మీద ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా స్పేస్ ఇచ్చి ఒకసారిగా ఈ విధంగా ముడి వేసుకుంటున్నాను. ముడి వేసి మళ్ళీ ఒక పల్స్ తీసుకునే విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా స్పేస్ ఇచ్చి మరొక పల్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగే అన్ని పీసెస్ ని తయారు చేసుకుని చూడండి. ఈ విధంగా హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు వీటిని అయితే ఈ విధంగా నేను కట్టుకుంటున్నాను దారంకైతే. అండ్ మిడిల్ లో అయితే ఈ విధంగా పైన అయితే ఈ విధంగా ఒకటైతే హ్యాంగ్ చేసుకుంటున్నానండి. ఇక దీన్ని వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్, అందంగా ఒక వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. దీనైతే అస్సలు మనం పాత గ్యాస్కెట్స్ తో చేసామని కూడా తెలియదండి. బయట కూడా తీస్తాం ఇలాంటి ఐడియాస్ అనేవి, కానీ ఇంత బ్యూటిఫుల్ గా ఉండవండి. ఇంట్లోనే మన పాత గ్యాస్కెట్స్ తో ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఐడియా మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరియు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా అండి. ఇలాంటి కుక్కర్స్ కూడా వాడుతూ ఉంటాం కదా, అదే అండి నాన్ స్టిక్ కుక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. అవి కూడా ఈ మధ్య కాలంలో వాడట్లేదు, వాటిని పడేస్తూ ఉంటాము. లేదా ఈ విధంగా పాడైపోయి ఉంటుంది కదండి, దాన్ని కూడా పడేయకుండా ఇలా మనం రీయూస్ చేసుకోవచ్చు అండి. ఇందులో కూడా ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా చూపిస్తానండి. చాలా చాలా అందంగా ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ విధంగా నేను ఒక లేస్ తీసుకున్నానండి. గ్యాస్కెట్ కి అయితే ఈ విధంగా కట్టుకుంటున్నాను. అంటే ఈ విధంగా చుట్టుకోవాలి లాస్ట్ వరకు. చుట్టుకున్న తర్వాత ఇదైతే అతుక్కోవడానికి ఫెవిబాండ్ గానీ లేదా ఫెవిస్టిక్ గానీ యూజ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మనకు తొందరగా ఈ విధంగా మనం చుట్టుకోవచ్చు అనమాట. చక్కగా లాస్ట్ వరకు చుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, పాత నోట్బుక్ తీసుకున్నానండి. దీనైతే ఈ విధంగా నేను చివర్లో అయితే ఫోల్డ్ చేసుకున్నాను. కొద్దిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పెన్ తీసుకుని చూడండి, ఈ విధంగా డ్రా అయితే చేసుకుంటున్నాను. కర్వ్ షేప్ లో అయితే ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నట్లయితే ఇది మనకు ఈజీగా ఆకు షేప్ లోకి అయితే వచ్చేస్తుందండి. చిన్న ఆకు అయితే కట్ చేసుకున్న ఆకులకైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియా కూడా ఆకులకైతే బ్లాక్ చాలా బాగుంటుంది. ఈ విధంగా టోటల్ గా అన్ని ఆకులకి బ్లాక్ పెయింట్ అప్లై చేసి కొద్దిసేపు ఆరించుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ గ్యాస్కెట్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనైతే ఈ విధంగా మిడిల్ లో అయితే సెట్ చేసుకుంటున్నాను. ఆకులకైతే చివర్లో ఈ విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఈ గ్యాస్కెట్ కింద అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. అన్ని పీసెస్ అయితే మనం కలర్ అయితే అప్లై చేసుకున్నాం కదండి, అది ఈ విధంగా మనకు ఫ్రంట్ లో ఉండాలన్నమాట. ఈ విధంగా అన్ని పీసెస్ ని టోటల్ గా అంటించి కొద్దిసేపు ఆరించుకున్న తర్వాత వీటికైతే ఈ విధంగా నేను మిడిల్ లో అయితే ఫెవికల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి కొన్ని అద్దాలు అయితే సెట్ చేస్తున్నానండి. మిడిల్ లో అయితే సెట్ చేసిన తర్వాత వాటి కూడా లైన్స్ అయితే వేస్తున్నాను. వైట్ పాయింట్ సహాయంతో లైన్స్ వేసుకొని చూడండి. సూది మరియు బ్లాక్ దారం తీసుకున్నాను. దారం అయితే ఈ విధంగా సూది సహాయంతో సెట్ చేసుకొని ఈ విధంగా చూడండి ఒక ఆకు తీసుకున్నాను. ఆకునైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి దారంకైతే. ఇప్పుడు కొన్ని పర్ల్స్ తీసుకొని చూడండి, ఈ విధంగా వేసుకుంటున్నాను. వీటికి కూడా ఈ విధంగా అద్దం సెట్ చేసే విధంగా లైన్స్ అయితే వేసుకున్నాను.
ఈ పీస్ ని అయితే మిడిల్ లో వచ్చేటట్లు కట్టుకున్నానండి. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఈ ఐడియా మాత్రం చాలా చాలా అందంగా ఉందండి. ఇలాంటి ఐడియాస్ కూడా మనం చూస్తూ ఉంటాము. అస్సలు దొరకవు. అది కూడా ఇలాంటి డిజైన్ లో అండి. మన ఇంట్లో ఉన్న పాడైపోయిన గ్యాస్కెట్స్ తో ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ పాత గ్యాస్కెట్ తీసుకున్నాను. ఈ ఐడియాకి అయితే నేను ఈ విధంగా దారం తీసుకున్నానండి. కాటన్ దారం అయితే మన విలేజ్ సైడ్ లో అయితే ఇలాంటి దారాలు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు కదండి. పంటలకైతే ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇదైతే బండల్ మనకు చాలా తక్కువ కాస్టే పడుతుందండి. 40 రూపీస్ అనమాట. ఈ విధంగా దారం తీసుకొని చూడండి గ్యాస్కెట్ కి అయితే కట్టుకుంటున్నాను. దీనికైతే ఈ విధంగా నేను ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నానండి. అంటుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీని ప్లేస్ లో మీరు ఫెవిస్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా కేవలం ఒక అర్ధానికి మాత్రమే నేను ఈ కాటన్ దారం అయితే చుట్టుకుంటున్నానండి. గ్యాస్కెట్ కి అయితే అర్ధానికి విధంగా చుట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు దీని సైడ్ లో ఉంది కదండి, దానికైతే ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆల్రెడీ బ్లాక్ గానే ఉందండి. ఇంకొద్దిగా బ్రైట్ కనిపిస్తుంది అనమాట అప్లై చేసినట్లయితే. ఈ విధంగా టోటల్ గా ఆరించుకున్న తర్వాత పెయింట్ అయితే ఇక్కడైతే నేను పిల్లల యొక్క పాత నోట్బుక్ తీసుకున్నానండి. నోట్బుక్స్ అయితే ఇలా కలర్ గా ఉంటాయి కదండి. పైన ఈ విధంగా అట్టలైతే అలాంటి తీసుకున్నాను. ఇక్కడైతే నేను బ్లూ కలర్ ఉన్న అట్ట తీసుకున్నానండి. మీకు కావాలంటే రెడ్ గానీ లేదా యెల్లో గానీ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ బ్లూ తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను చూడండి ఒక 3 ఇంచ్ అంతా కట్ చేసుకుంటున్నాను. 3 లేదా 4 ఇంచ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ పీస్ ని అయితే ఈ విధంగా నేను అర్ధానికి ఫోల్డ్ చేసి సైడ్ లో అయితే ఈ విధంగా పెన్ సహాయంతో చూడండి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నానండి. బటర్ఫ్లై అయితే డ్రా చేసుకొని చూడండి చక్కగా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. కొన్ని బటర్ఫ్లైస్ అయితే కట్ చేసుకున్న తర్వాత సైడ్ లో అయితే ఈ విధంగా మనం కాటన్ దారం వేసుకున్నాం కదండి, దానికైతే ఈ విధంగా నేను కొద్దిగా స్పేస్ ఇచ్చి ఈ ఫెవికల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫెవికల్ యాడ్ చేసిన దగ్గర ఈ బటర్ఫ్లైస్ అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. సైడ్ లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి వైట్ పెన్ సహాయంతో చూడండి చిన్న బ్రష్ తో ఈ విధంగా హార్ట్ షేప్ లో అయితే వేస్తున్నాను. ఇది మనకు చూడడానికి హార్ట్ షేప్ లో ఉంటుందండి అండ్ బటర్ఫ్లై షేప్ లో కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకోవడం. ఇలా అందంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను టానిక్ బాటిల్ తీసుకున్నానండి. ఇలాంటి గాజు బాటిల్స్ కూడా మనకు వస్తుంటాయి కదండి టానిక్స్ అయితే, వాటిని విధంగా బాగా వాష్ చేసి తీసుకున్నాను. దారం అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. కాటన్ దారమే సేమ్ ఇలా కట్టుకున్నట్లయితే మనకు ఈజీగా హ్యాంగ్ అవుతుందండి. అటు ఇటు వాలకుండా స్టిఫ్ గా మిడిల్ లో ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనైతే మిడిల్ లో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. మనం కాటన్ దారం వేసుకున్నాం కదండి, అక్కడైతే ఈ విధంగా ఎడ్జెస్ లో విధంగా వేసుకుంటున్నాను, కట్టుకుంటున్నాను. కట్టుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మనీ ప్లాంట్ కే మంచి లుక్ అయితే వచ్చేసిందండి. ఇలా తయారు చేసుకోవడం వల్ల చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న పాత గ్యాస్కెట్స్ తో ఇంత అందంగా చేసుకోవచ్చు అనమాట. అసలు దీన్ని మనం గ్యాస్కెట్స్ తో చేసామని తెలియదండి. అంత కలర్ఫుల్ గా ఉంది. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కమెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. సేమ్ పాత గ్యాస్కెట్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఈ కాటన్ దారం నేను ఈ విధంగా మొత్తం అయితే నేను ఈ విధంగా చుట్టుకుంటున్నానండి. ఆ గ్యాస్కెట్ ఎంత వరకు ఉందో అంతవరకు ఈ కాటన్ దారంతో అయితే చుట్టుకుంటున్నాను. చుట్టుకున్న తర్వాత కాటన్ దారం అయితే ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. కొద్దిగా హైట్ గా అయితే కొన్ని పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక పీస్ తీసుకుని విధంగా నేను కింద అయితే ఈ విధంగా నాట్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగే సేమ్ అన్ని దారాలని ఈ విధంగా దగ్గరగా మనం నాట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని పీసెస్ అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను ఆర్డర్ లో అయితే. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనైతే ఈ విధంగా నేను తిప్పుకుంటున్నానండి. అన్ని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్నట్లయితే మనకి ఇదైతే ఒక షేప్ లోకి అయితే వస్తుందండి. ఇలా మనం రౌండ్ గా తిప్పుకున్న దారాలైతే అటు ఇటు కదలకుండా ఉండడానికి ఈ విధంగా నేను దారం అయితే కట్టుకుంటున్నానండి. షేప్ అయితే అలాగే ఉండడానికి కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారాలను అయితే ఈ విధంగా నేను పైన అయితే ఇలా టై చేసుకుంటున్నానండి. అన్ని విధంగా క్రాస్ షేప్ లో అయితే ఈ విధంగా టై చేసుకున్నట్లయితే మనకు షేప్ లోకి అయితే వస్తుందన్నమాట. ఇలా అంతా టై చేసి మనం మిడిల్ లో అయితే దారం కట్టుకున్నాం కదండి, వైట్ దారం అయితే దానైతే రిమూవ్ చేసుకుంటున్నానండి. రిమూవ్ చేసిన తర్వాత చక్కగా ఇదైతే మనకు షేప్ లోకి అయితే వచ్చిందండి. ఇప్పుడు వీటికైతే నేను ఫెవికల్ అయితే యాడ్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చే విధంగా ఫెవికల్ అయితే యాడ్ చేసి రౌండ్ పల్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. వైట్ అయితే రౌండ్ గానీ లేదా ఈ విధంగా ఫ్లాట్ గా ఉంటాయి కదండి హాఫ్ గా పల్స్ అయితే వాటిని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. కింద సైడ్ లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా డైమండ్ షేప్ లో ఉన్న అద్దాలు కూడా సెట్ చేసుకున్నానండి. అంతే అండి, చాలా బ్యూటిఫుల్ అయిన ఒక వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తూ ఉంటామండి. దీని కాస్టే అక్షరాల 1000 పైనే ఉందండి. మనం ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ 4 ఐడియాస్ చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. మన ఇంట్లో ఉన్న వేస్ట్ గ్యాస్కెట్స్ తో ఇంత అందంగా చేసుకోవచ్చు అనమాట. అది కూడా తక్కువ బడ్జెట్ తో ఉండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో రాసేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి.